నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? పోనీ ఇంకెక్కడైనా స్టోర్ చేసిందేమో తెలుసుకోగలుగుతావా? చాలాసార్లు ప్రయత్నం చేశాను చంద్రిక, కానీ కుదరడం లేదు. ఇప్పుడు రుద్రాణి తన నీడని కూడా నమ్మడం లేదు. పైగా నువ్వొచ్చి వీరభద్రంతోటి ఆ సాక్ష్యం ఉంది అని చెప్పిన తర్వాత ఇంకా జాగ్రత్త పడింది. వీరభద్రానికి చెప్తే రుద్రాణి కొంచెం భయపడుతుంది. ఆ వీడియోని జాగ్రత్త చేసుకోవటం కోసం ట్రై చేస్తుంది. అది అవకాశంగా తీసుకొని ఆ వీడియో ఎక్కడుందో తెలుసుకోవచ్చు అని నేనిదంతా చేశాను నీర్జా. నాకంతా తెలుసు చంద్రిక, కానీ ఆ రుద్రాణి చాలా తెలివిగలది. నువ్వెంత చెప్పినా ఇక్కడ ఈ ముసల్దాన్ని, ఈ వీరభద్రాన్ని వేరే రకంగా కన్విన్స్ చేస్తుంది. నువ్వెంత రెచ్చగొట్టినా తనని తాను కాపాడుకుంటుంది. ఆ సాక్ష్యాన్ని మాత్రం ఎక్కడ దాచిందో అర్థమే కావట్లేదు. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను చంద్రిక. ఏదైనా ఒక్క అవకాశం దొరికిందంటే నేను ఆ వీడియోని సంపాదించేస్తాను. నిజంగా నువ్వు ఈ పని చేశావంటే నీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను నీర్జా. ఆహా, లేదు చంద్రిక, నువ్వు నా మీద చూపించిన అభిమానానికి నేను కొంతైనా రుణం తీర్చుకోవాలి. భానుమతి గారి విషయంలోనే నేను చెయ్యకూడని ద్రోహం చేశాను. కనీసం ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసమైనా ఈ వీడియోని తీసుకొచ్చి నీ ముందు పెడతాను. చాలా థ్యాంక్స్ నీర్జా, ఉంటాను. ఏమంటోంది నీరజ? తనకు కూడా ఏమీ తెలియదంటుంది. అప్పటికి చాలా ప్రయత్నాలు చేస్తుంది అత్తయ్య, కానీ ఆ రుద్రాణి అంత ఈజీగా లొంగే రకం కాదు. ఏంటమ్మా మనకి పరిస్థితి? ఎవరికి మనం అపకారం చేసిందే లేదు. అలాంటిది మనకెందుకమ్మా ఇలాంటి పరిస్థితి దాపురించింది? ఆ కౌశిక్కి సహాయం చేయటానికొచ్చి ఇలా ఇరుక్కుపోయారు. స్నేహధర్మాన్ని పాటించినందుకు చివరికి ప్రాణం మీదకొచ్చేలా ఉంది. ఏం చేయాలిప్పుడు? లేదత్తయ్య, నాకైతే నమ్మకంగానే ఉంది. మీరేం టెన్షన్ పడకండి. ఏదో విధంగా భరత్ గారిని బయటకు తీసుకొద్దాం. డోంట్ వరీ, మీరు వెళ్ళి పడుకోండి. ఏంటి నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? నువ్వేం కంగారు పడకు, నీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పు, ఏంటిలా వచ్చావు? ఎందుకు వైశాలి అంత కోపంగా మాట్లాడతావు? కాస్త ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడొచ్చు కదా. వేలు కాని వేళలో వచ్చి నా టైంని, నిద్రని డిస్టర్బ్ చేసి మళ్ళీ నీతో నవ్వుతూ మాట్లాడాలని అడుగుతున్నావా? అసలు నీకేం పని నాతోటి? ఏమన్నా ఉంటే ఫోన్లో మాట్లాడాల్సింది, లేదా రేపు పొద్దున కోర్టు దగ్గర కనిపించినప్పుడు మాట్లాడాలి. అంతేకాని ఇలా ఇంటికి రావడం ఏంటి? నువ్వంటే నాకిష్టం. ఈ మాట నీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వే నన్ను పట్టించుకోలేదు. ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. గెట్ అవుట్! ఐ సే గెట్ అవుట్! ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే మర్యాదగా ఉండదు. కూల్ కూల్, నేను ఈ విషయం చెప్పడానికి రాలేదు, నీతో కేస్ గురించి మాట్లాడడానికి వచ్చాను. అసలు కేస్ గురించి ఇలా పర్సనల్ గా మాట్లాడకూడదు. ఆ విషయం నీకు తెలుసు కదా? తెలుసు, అది లాయర్గా అయితే మాట్లాడకూడదు, కానీ నిన్ను ప్రేమించిన వ్యక్తిగా మాత్రం నేను మాట్లాడొచ్చు.
నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదా? నువ్వు నన్ను ఎన్నైనా తిట్టు వైశాలి, పర్వాలేదు, పడతాను. కానీ నేనొక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు పోయి ఆ వీరభద్రంతో పెట్టుకుంటున్నావు. ఆ వీరభద్రం సంగతి నీకు తెలీదు. అతను చాలా పెద్ద రాక్షసుడు. ఇప్పటికే అతని మీద బోలెడు కేసులున్నాయి. నీకో విషయం తెలుసో తెలీదో? అసలు లక్ష్మి గారిని చంపింది అతనే. ఆ విషయం నా దగ్గరే ఒప్పుకున్నాడు. ఆ విషయం నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఎప్పుడో తెలుసు. వీరభద్రం అసలు స్వరూపం తెలిసిన తర్వాతే అతనికి వ్యతిరేకంగా వాదించాలి అనుకున్నాను. చూడు వైశాలి, నువ్వు ఈ కేసులో గెలిస్తే గొప్పదానివి అయిపోతాననుకుంటున్నావేమో. కానీ నువ్వు వీరభద్రానికి శత్రువుగా మారుతున్నావు. అది నీ ప్రాణాలకే ప్రమాదం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వీరభద్రం మాట కాదని ఇప్పటికే లక్ష్మి గారు, కౌశిక్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు భరత్ కూడా ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కేవలం కోర్టుల్ని, లాని నమ్ముకుంటాం గాని వీరభద్రం లాంటి మూర్ఖులకి ఈ లాతో పనిలేదు. వాళ్ళు నమ్మిందే సిద్ధాంతం. వాళ్ళు అనుకున్నదే చేస్తారు. వాళ్ళని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ. నువ్వు నా ప్రాణం. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. చాలా థ్యాంక్స్ అరవింద్. నా మీద నీకు ఇంత కన్సర్న్ ఉన్నందుకు నాకు నిజంగానే హ్యాపీగానే ఉంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడైనా న్యాయాన్ని తప్ప అన్యాయానికి కొమ్ముకాయను. నీలాగా డబ్బులకి కకృతిపడి తప్పని తెలిసినా కానీ తప్పుడు కేసుల్ని వాదించను. నా ఆఖరి రక్తపు బొట్టు వరకు న్యాయాన్ని గెలిపించడం కోసమే కొట్లాడతాను. ఎలాగైనా సరే ఆ భరత్ని కాపాడుతాను. చంద్రికని, భరత్ని కలుపుతాను. జీవితంలో నేను కోరుకుంది నేను పొందలేకపోయాను. నా ప్రేమని నేను పోగొట్టుకున్నాను. అందుకే ప్రేమించుకున్న ఏ జంటని విడిపోకుండా కాపాడమే నా ధ్యేయంగా పెట్టుకున్నాను. అది కాదు వైశాలి, నేను చెప్తుంది. నువ్వేం నా మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. తనని నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. అలా నా గురించి ఆలోచించటం మానేసి ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వే చెప్తున్నావు కదా ఆ వీరభద్రం చాలా దుర్మార్గుడు అని. మరి అంత దుర్మార్గుడు నువ్వు అడగగానే నీకు 50% షేర్ ఇస్తాను అని ఎలా అన్నాడు? నువ్వు దాన్ని ఎలా నమ్మావు? నేను కూడా నమ్మలేదు. కానీ నా జాగ్రత్తలో నేనున్నాను. నాతో వాడు పనైపోగానే ఖచ్చితంగా వాడు నా మీద అటాక్ చేస్తాడని తెలుసు. అందుకే నేను జాగ్రత్త పడుతున్నాను. అర్థమైంది కదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఆ కేసు నుంచి డ్రాప్ అయిపో. నువ్వు డబ్బు కోసం చూసుకుంటే రేపు నీ ప్రాణాలు కూడా పోవచ్చు. నువ్వు చెప్పినట్టుగానే వాడు లాకి లొంగే రకం కాదు, మూర్ఖుడు. అవసరమైతే నిన్ను చంపైనా జైలుకు వెళ్తాడు. కాబట్టి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో. ముందు నువ్వు బయటికి వెళ్ళు. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం. చంద్రిక, ఏవైందమ్మా? భరత్ గురించి ఆలోచిస్తున్నావు కదా? ఆయన ఆలోచనలు తప్ప నాకింకేముంటాయి అత్తయ్య? నేను నా గురించి కంటే పాప గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాను.
నిజంగా పాప చాలా దురదృష్టవంతురాలు అత్తయ్య. పుట్టడంతోనే సమస్యలతో పుట్టింది. ఏ రోజు తండ్రి ప్రేమకి నోచుకోలేదు. అన్ని సమస్యలు తీరిపోయాయి. ఇక ఈ రోజు ప్రశాంతంగా ఉన్నామంటే ఈ రోజు తండ్రికి దూరం అవుతుంది. రేపు నేను పాపకి ఏ సమాధానం చెప్పాలి? ఎందుకమ్మా నాన్నకి జైలు శిక్ష పడింది, ఎందుకు మనం దూరం అయ్యాము అని అడిగితే నేనేం చెప్పాలి అత్తయ్య? మంచి చేయటానికి వెళ్లి సమస్యల్ని కొని తెచ్చుకున్నాడు. స్నేహం కోసం, స్నేహితుడికి సహాయం చేయడం కోసం వెళ్లి సమస్యల్లో ఇరుక్కున్నారు అని చెప్పాలా? లేదంటే మన తలరాతలు ఇంతేనమ్మా, మనందరం కలిసి హాయిగా బ్రతికే అదృష్టం లేదు అని చెప్పాలా? అసలేంటత్తయ్యా ఇది? మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం ఎక్కడికి వచ్చాం? అసలు ఈ సమస్యలకి మనకు ఏమైనా సంబంధం ఉందా? ఎవరో ఇతరుల సమస్యల్లో మనం పావులుగా మారటం ఏంటి? ఈ రోజు ఇన్ని సమస్యలు ఎదుర్కోవడం ఏంటత్తయ్య? ఎన్నాళ్ళైందత్తయ్య నేను భరత్ గారు ప్రశాంతంగా కలిసి బ్రతికి? మొదటి నుంచి మా జీవితంలో ఆ రుద్రాణి అనర్థాలు సృష్టిస్తూనే ఉంది. ఈ రోజు కూడా తను మా జీవితాన్ని శాసిస్తుంది అత్తయ్య. తన చేతిలో సాక్ష్యం ఉంది, కానీ బయట పెట్టదు. తన కళ్ళెదురుగా మేం విలవిలలాడిపోతున్నా కనీసం కనికరం కూడా చూపించదు. ఒక్కోసారి అసలు ఈ ప్రపంచంలో మంచిగా బ్రతకడం కూడా తప్పేమో అనిపిస్తుంది అత్తయ్య. బాధపడకమ్మా. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు మంచి వాళ్ళకి కష్టాలు ఎదురవుతాయి. ఇంతకాలం నీ మనోధైర్యంతో ఈ కుటుంబాన్ని లాక్కొనొచ్చావు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రతిసారి భరత్ని కాపాడుకుంటూ వచ్చావు. ఇప్పుడు నువ్వే ధైర్యాన్ని కోల్పోతే భరత్ని ఎవరు కాపాడతారు చెప్పు? నేను ధైర్యంగానే ఉండాలి అనుకుంటున్నాను అత్తయ్య, కానీ ఎక్కడో తెలియని భయం. ఎందుకంటే కనుచూపు మేరలో నాకు ఎక్కడా కూడా భరత్ గారిని బయటికి తీసుకొచ్చే అవకాశం కనిపించట్లేదు. నాకున్న ఒకే ఒక్క మార్గం ఆ వీడియో. ఆ వీడియో బయటికి రావాలి అంటే నేను భరత్ గారిని వదులుకోవాలి, ఆ రుద్రానికి అప్పచెప్పేయాలి. నాకు ఆ పరిస్థితి వచ్చిందంటే నాకు చావు తప్ప వేరే మార్గం లేదత్తయ్యా. చంద్రిక, ఏంటది? ఏంటా మాటలు? నిజం అత్తయ్య, ఆయన్ని నేను ఎంత ప్రేమించానో తెలియదు. ప్రపంచం అంతటికి ఆయన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనే తెలుసు తప్ప నేను ఆయన్ని ఎంత ప్రేమించాను అనేది మా పెళ్లి తర్వాతనే నాకు అర్థమైంది. ఆయన చేత నేను తాళి కట్టించుకుంటున్నప్పుడు నిజంగానే నేను స్వార్థంగానే ప్రవర్తించాను, కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలియకుండా ఆయన్ని ప్రేమిస్తున్నాను అనేది ఆయనతో కలిసి ప్రయాణం చేశాక గానీ అర్థం కాలేదు. ఇప్పుడు ఆ ప్రేమని వదులుకొని నేను బ్రతకగలనా అనిపిస్తుంది అత్తయ్య. ఊరుకోమ్మా. భగవంతుడు మిమ్మల్ని ఎప్పటికీ దూరం చేయడు. నేను చెప్తున్నాను కదా అత్తయ్య. ఆయన నిర్దోషిగా బయటికి రావాలని నేనెంతమంది దేవుళ్ళని మొక్కుకున్నానో మీకు తెలియదు అత్తయ్య. ఒకవేళ ఆయన ప్రాణమే పోయే పరిస్థితే వస్తే దానికంటే ముందు నా ప్రాణం పోవాలని కోరుకుంటున్నాను అత్తయ్య. చంద్రిక, అంత మాట అన్నద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్ బయటికి వస్తాడు. అరే, మీరెవ్వరికీ ద్రోహం చేయలేదు. దేవుడు మీకెలా ద్రోహం చేస్తాడు చెప్పు? ఇదిగో, నీకోసం కాకపోయినా ఆ పసిబిడ్డ ఉంది చూసావా? ఆ బిడ్డ కోసమైనా సరే భరత్ బయటికి వస్తాడు. నువ్వు దిగులు పడకు, నేనున్నాను.
ఏ రోజుకైనా మంచి జరుగుతుందన్న ఆలోచనతో 25 ఏళ్ళు ఎదురు చూశాను. నా కొడుకు పుట్టగానే ఒక్క రోజు కూడా వాడితో గడపకుండా నా బిడ్డకి నేను దూరం అయ్యాను. కానీ ఏ రోజుకైనా నా బిడ్డను నేను చూస్తాను, ఖచ్చితంగా వాణ్ణి నేను కలుస్తానని నమ్మకంతో ఎదురు చూశాను. నా కల నెరవేరటానికి 25 ఏళ్ళు పట్టింది. కానీ భగవంతుడు నీ విషయంలో త్వరగానే కరుణిస్తాడు. ఖచ్చితంగా నీ భర్త నీ దగ్గరికి చేరుస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ వీడియో గాని దొరికితే చంద్రిక చేతికిచ్చి తన కష్టాన్ని తీర్చొచ్చు. ఇది ఎక్కడ పెట్టింది? ఈ మధ్య ఈ రుద్రానికి భయం పెరిగిందో జాగ్రత్త పెరిగిందో అర్థం కావడం లేదు. మొత్తానికి ఏది నా కంట పడకుండా చాలా జాగ్రత్తగా దాచిపెడుతుంది. వదిలిపెడతానా? పట్టుకుంటాను. నువ్వెక్కడ దాచిపెట్టినా నేను వెతికి పట్టుకుంటాను రుద్రాణి. మేడం, ఏంటి మేడం, ఎందుకు కొట్టారు? ఎంత కమ్ముడిపోయావే? ఊరుకోండి మేడం, ఈ వయసులో నన్ను ఎవరు కొంటారు? యదవేషాలు వేయకు. చంద్రిక నీకెంత డబ్బిస్తానంది? డబ్బా? డబ్బు దేనికి మేడం? నువ్వు మరీ ఓవర్ స్మార్ట్నెస్ చూపించుకు నీరజా. నువ్వు వెతుకుతుంది నా ఫోన్ కోసమే కదా? ఫోనా? ఫోన్ దేనికి మేడం? నాకు తెలిసే నువ్వు ఆ ఫోన్లో ఉన్న ఆ వీడియో కోసమే చంద్రికతోటి డీల్ కుదుర్చుకొనుంటావు. అది ఇస్తానన్న డబ్బులకు ఆశపడి చిన్నగా నా దగ్గర నుంచి ఆ వీడియో కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నావు కదా? ఓ, మీరు అలా కూడా ఆలోచిస్తారా మేడం? చూడు నీరజా, నేను నా నీడని కూడా నమ్మను. అలాంటిది నిన్ను నమ్ముతానని ఎలా అనుకున్నావు? నువ్వు ఎంత దినకంత్రివో నాకు బాగా తెలుసు. నీలాంటి వాళ్ళు ఉంటారని తెలిసే నేను ఆ మొబైల్ని జాగ్రత్తగా దాచిపెట్టి కొత్త మొబైల్ తీసుకున్నాను. నా జాగ్రత్తలో నేనున్నాను. నువ్వు కాదు కదా ఆ దేవుడొచ్చి వెతికినా కానీ ఆ వీడియో ఎవ్వరికీ దొరకదు. చూడండి మేడం, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను వెతుకుతుంది వీడియో కోసం కాదు. మరి దేనికోసం వెతుకుతున్నావు? ఎందుకా? ఇదిగో నా చెవిరింగు కోసం. ఒక చెవిరింగు పోయింది, అదెక్కడ పడిపోయిందా అని వెతుక్కుంటున్నాను మేడం. అసలేది బంగారంది. అలా ఎలా పడిపోయింది? ఎలా పడిపోయిందంటారేంటి మేడం? దానికంతటికీ కారణం మీరే. నేనేం చేశాను నీరజా? ఏం చేశారా? నిన్న చాచి కొట్టారా? అలా మీరు కొట్టగానే అప్పుడు నా చెవిరింగ్ ఎక్కడో పడిపోయింది. కొట్టిందైతే మీరే, మళ్ళీ ఏమో వెతుక్కుంటే తిట్టేదే మీరే. నాకిదంతా తెలీదు మేడం. నాకు వెంటనే ఒక జత రింగులు కొనిపెట్టండి. నేననుకుంది నెరవేరితే చెవిరింగులేంటే ఒంటి నిండా బంగారమే కొనిపెడతాను నీకు. అయ్యా బాబాయ్, నిజమా మేడం? అవును. కానీ నువ్వు కాన్ని పొరపాటున ఆ వీడియో కోసం ప్రయత్నించావని తెలిసిందే అనుకో, అదే ఒంటి నిండా వాతలు కూడా పెడతాను. ఊరుకోండి మేడం. ఆయన మీ పక్కనే ఉంటూ మీకెలా ద్రోహం చేస్తాను చెప్పండి?
మీరు నా గుండెకాయ. ఏం కాయా? గుండెకాయ మేడం, గుండెకాయ. ఏదన్నా తేడా వచ్చిందంటే నీ తలకాయ కూడా పగులుతుంది, గుర్తుపెట్టుకో. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు 1000 కళ్ళైతే దీనికి 2000 కళ్ళున్నాయి. ఎలాగైనా సరే ఆ వీడియో ఒకటి సంపాదించేశానంటే కనీసం భరత్ గారిని కాపాడిందన్నవుతాను. చేసిన పాపంలో కొంచెమైనా తీరుతుంది. భగవంతుడా, ఏదో విధంగా ఆ వీడియో రుద్రానికి తెలియకుండా నా చేతికొచ్చేలా చేయి స్వామి. నీరజా, వస్తున్నా మేడం. హలో సచిన్. హలో మ్యామ్. హలో మ్యామ్. హలో సచిన్, నేను నీకు ఫోన్లో చెప్పాను కదా, ఈ వీడియోని ఒకసారి చూడండి. ఓకే మ్యామ్. ఇది ఒరిజినల్ వీడియోనా లేదంటే ఏదైనా ఫేక్ వీడియోనా అనేది నాకు కరెక్ట్గా చెప్పాలి. షూర్ మ్యామ్. ఇది ఫేక్ వీడియో కాదు మేడం, ఇది ఒరిజినల్ వీడియోనే. చంద్రిక, నువ్వేంటి ఇలా వచ్చావు? నేను నిన్ను రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. నీకు చేతులెత్తి దండం పెడతాను. నా భర్తని కాపాడుకోవడానికి నాకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఒక్కదానివే నాకున్న ఆప్షన్. దయచేసి నా భర్తని కాపాడు. నీ దగ్గరున్న ఎవిడెన్స్ ఏదో నాకివ్వు. ఇన్ని ప్రాణాలతో బయటికి తీసుకురావాలి.